నరదిష్టి అనేది చాలా పెద్దది. ఏంటి నరదిష్టి అంటే? నరదిష్టి అంటే మనల్ని వార్చనేలోళ్ళు, మనం అంటే వారవనోళ్ళు, వారవరేనోళ్ళే నరదిష్టి అంటారు. ఇప్పుడు మనం బాగున్నాం అనుకోండి, వీళ్ళు బాగున్నారు, మన కిందకి పోతున్నామే, పైకి రావట్లేదే అనేది ఒక నరదిష్టి. 10 కన్నులలో ఒక ఎసువ కన్ను ఉంటుంది, 10 వాకులలో ఒక ఎసువ వాకు ఉంటుంది. మనం అంటే పడని వాళ్ళు, మన సొంత దగ్గరోళ్ళు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. ఈ రోజుల్లో మిత్రువులే శత్రువులుగా మారుతున్నారు, మిత్రువులుగా ఉండి శత్రువులుగా మారుతున్నారు. అదే ఏడుపు, నరదిష్టి అనేది. అర్థమైందమ్మా? ఆ నరదిష్టి వచ్చిన వాళ్ళు కూడా నేను చెప్తాను, చెప్పి ఆ నరదిష్టి పోయేటట్టుగా అమ్మవారు పూజ చేసి కట్టుకట్టి అంతరాలు తాయితలు ఇచ్చి పంపిస్తుంటారు. ఇట్లాగా ఎన్నో సమస్యలతోటి వస్తుంటారు. కొంతమంది సంతానం లేక వస్తుంటారు, పెళ్ళి అయినా కొన్ని 20 సంవత్సరాలైనా సంతానం లేదు స్వామి అంటారు. అలాంటి వాళ్ళకి సంతానం వచ్చేట్టుగా ఆ వారాహి అమ్మవారు పూజ చేసి వాళ్ళకి అంతరాలు తాయితలు ఇచ్చి పంపిస్తుంటాం, సంతానం లేని వాళ్ళు. కాళ్ళకి నల్లతాడు కట్టుకుంటూ ఉంటారు కదా, మరి దిష్టి దాకొద్దు, నరదిష్టి దాకొద్దు, ఇదేనా మీనింగ్? కాళ్ళకి నల్లతాడు కట్టుకునేది అది జనరల్ అమ్మా, అది ఎవరైనా కట్టుకుంటారు. దానివల్ల ఏం ప్రయోజనం? దానివల్ల ఎక్కువ ప్రయోగం అనేది ఏమి ఉండదు. ఎందుకంటే అది మన ఒక సంతోషానికి, తృప్తికి, మన తృప్తికి ఆ నల్లదారం ఉంటే ఎవరు దిష్టి పడర్లే అని అనుకుంటారు. తెలియక అందరు కట్టేసుకుంటున్నారు. అది తెలియదు, ఎందుకంటే ఉంది, కట్టుకుంటారు. చిన్నపిల్లలకి నల్ల పూస కడతారు, నల్ల పూస, దిష్టి పూస కడతారు చిన్నపిల్లలకి. పెద్దోళ్ళకి కాళ్ళు కట్టుకుంటారు, నల్లదారం తాడు. అవన్నీ జనరల్, అది ఎవరైనా కట్టుకుంటారు. కానీ అసలు సమస్యలు అనేది తీర్చుకోవాలి. అసలు సమస్యలు అనేది పెద్ద సమస్యలు ఉంటాయి, కొంతమందికి తెలియని సమస్యలు కూడా ఉంటాయి. అవి అలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మేము తెలియపరిచి వాళ్ళ సమస్యలన్నీ బాగు చేస్తా. ఇది ఒకటే కాదమ్మా, ఏ సమస్య ఉన్నా నేను బాగు చేస్తా. ఏ సమస్యతోటి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు, ప్రజలు, భక్తులు ఎవరు వచ్చినా సరే, ఏ సమస్య ఉన్నా నేను బాగు చేస్తా, గ్యారెంటీగా చెప్తున్నా. ఎంతోమందిని బాగు చేశా, ఎంతోమందిని మా దగ్గరికి వచ్చి వెళ్తూనే ఉంటారు. వారాహి అమ్మవారి దర్శనం చేసుకొని మా ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంటారు. 3 రోజుల మధ్యలో దిష్టి తీసేస్తూ ఉంటారు కదా, మరి అది ఇంకొక మనిషి ఫస్ట్ ఎవరు తొక్కుతారో వాళ్ళకే తాకుతుంది అంటారుగా, అట్లా పోతుందా? అవి కొన్ని ఉన్నాయి, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే 3 రోజుల దారిలో, 3 రోజుల మధ్యలో కొంతమంది ఇంట్లో చిన్నపిల్లలకు కానీ బాలగ్రహాలు తగులుతాయి. బాలగ్రహాలు పిల్లలకు ఒళ్ళు బాగలేకపోయినా, ఆరోగ్యం బాగలేకపోయినా, పెద్దోళ్ళకు ఒంట్లో బాగలేకపోయినా వాళ్ళు నిమ్మకాయలు, కోడిగుడ్లు, మిరపకాయ, ఎండు మిరపకాయలు, బొగ్గులు ఇవన్నీ తీసుకొని వాళ్ళ మీద నుంచి తిప్పి 3 రోడ్ల స్థానంలో వేస్తారు. వేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. అది ఎవరు దాడతారో వాళ్ళకి అంటుకుంటుంది. కొంతమందికి అనేది ఎలాంటి ప్రాబ్లం, ఎలాంటి సమస్య లేని వాళ్ళకి తెలియక దాడతారు. కొంతమంది తెలియక దాడతారు, తెలిసి దాటారు కొంతమంది. ఆ తెలియక దాటిన వాళ్ళకి ఆ దోషాలు కూడా కొన్ని తగులుతాయి. వీళ్ళ మీద ఉన్న పోయిన కర్మ వాళ్ళకి తగులుతుంది, మనశ్శాంతిగా ఉండదు. అలా కూడా ఉంటాయి. ఒకసారి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీ జీవనం ఏంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఈ వృత్తి ఏంటి మీది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మంచి ప్రశ్న అడిగారమ్మా. మాదనేది సొంత ఊరు భద్రాచలం దగ్గర, భద్రాచలం అంటారు కదా, ఆ భద్రాచలం దగ్గరలో అక్కడ అడవిలో కొండగూడెం అంటారు మాది, కొండగూడెం. అక్కడి నుంచి మా తాతగారు అనేది పెద్ద గురువు గారు. మా తాతగారు ఆయన చాలా పెద్ద మనిషి. ఇప్పటికీ ఆయన వయసు 25 సంవత్సరాల్లోనే, 25 వయసులోనే కాశీకి వెళ్ళారు. 25 ఏజ్ ఉన్నప్పుడే, 25, 26 ఏజ్ ఉన్నప్పుడే కాశీకి వెళ్ళారు. కాశీకి వెళ్ళి అక్కడ కాశీ విశ్వనాథం ఉన్నారు కదా, ఆ కాశీ విశ్వనాథ, ఆ భగవంతుడు శివయ్య దగ్గర పూజలు చేసుకుంటా అక్కడే బతికాడు కొన్నాళ్ళు. ఆయనంతా భోజనం చేయడు, ఉపవాసాలుండి దైవభక్తితోటి అక్కడ వారాహి అమ్మవారు అక్కడే ఉండేది. వారాహి అమ్మవారు ఉంది కదా, వారాహిదేవి. ఆ వారాహి అమ్మవారు కాశీలోనే ఉండేది. ఆ వారాహిదేవి పూజలు చేసుకుంటా, కాశీ విశ్వనాథు పూజలు చేసుకుంటా అఘోరాగా మారారు. అఘోరాగా మారి ఆ అఘోరా ఉండి కొన్ని సంవత్సరాలు చేశారు. 25 సంవత్సరాల దాకా అఘోరాగా మారాడు ఆయన, మా తాతగారు. ఆ అఘోరా మారి అక్కడే కాలమయ్యారు. ఎంత వయసు ఉన్నప్పుడు కాలం అయిపోయారు ఆయన? కరెక్ట్గా ఒక 75-80 ఉంటాయి, 75-80 ఉంటాయి. కొన్ని సంవత్సరాలుగా అక్కడే ఉన్నారు. 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల వయసులోనే వెళ్ళారు మా గూడెం నుంచి, భద్రాచలం దగ్గర నుంచి, మా సొంత ఊరు నుంచి వెళ్ళి అక్కడే పూజలు చేసుకుంటా, అక్కడే అమ్మవారు పూజ చేసుకుంటా, శివయ్య దర్శనం చేసుకొని అక్కడే అఘోరాగా మారి
అక్కడే ఆ వారాహి అమ్మవారు పూజలు చేసి ఆ విద్య, ఆ భక్తి అనేది, ఆ మంత్రాలు అనేది, ఆ అమ్మవారు వారాహి అమ్మవారు అనేది మా నాన్నగారికి వచ్చింది. మా నాన్నగారికి చెప్పారు మా తాతగారు. మా నాన్నగారు తరపున మాకు వచ్చింది.